కొండా సురేఖకు భారీ వార్నింగ్ ఇచ్చారు ఎన్టీఆర్. సమంత నాగచైతన్య విడాకులకి కారణం ఖచ్చితంగా అది కేటీఆర్ వల్లనేనని, కేటీఆర్ వల్లే సమంత నాగచైతన్య విడిపోయారని, అంతేకాకుండా ఇంకా చాలానే చెప్పింది. సో మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పై విమర్శలు చేస్తూ సమంత నాగచైతన్య ఉద్దేశించి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఎన్టీఆర్ అయితే మండిపడ్డారు. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ సినీ పరిశ్రమ నిప్పులు జరుగుతోంది. చిరంజీవి, నాగార్జున, మన తారక్ కూడా ఎంతో మంది కొండా సురేఖ వ్యాఖ్యల్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ఆర్జీవీ కూడా విమర్శలు చేశారు. తన సోషల్ మీడియాలో అయితే నాగార్జున గారి కుటుంబం పట్ల అవమానపరిచినటువంటి సురేఖ కామెంట్స్ కి షాక్ అయిపోయారని, రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికి మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగడం ఏమాత్రం భరించకూడదని, కేటీఆర్ ని దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంతగా అవమానించడానికి అసలు ఏం లాజిక్కో నాకు అర్థం అవడం లేదంటూ చెప్తున్నారు. సో 4th గ్రేడ్ వెబ్సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు మరి ఇలాంటివి వేయడం చూస్తుంటే చాలా దారుణం. మినిస్టర్ హోదాలో ఉండి మరి నాగార్జున, నాగచంద్ర లాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహానటి మీద ఇంత నీచమైన మాటల్ని మరి తీవ్రంగా ఖండిస్తున్నాం. బెస్ట్ విమెన్ ఆఫ్ ద ఇయర్ గా సమంతకి రీసెంట్ గానే ఐఫా అవార్డు వచ్చింది. మరి అలాంటి అమ్మాయి మీద ఇంత దారుణమైన నిందలు వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఇండస్ట్రీ నుంచి ప్రశ్నిస్తున్నట్టుగా అయితే చాలా మంది చెప్తున్నారు. ఇది ఇండస్ట్రీ వర్సెస్ పొలిటికల్ గా అయితే మారిపోతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కూడా సమంతకి సపోర్ట్ గా నిలవడంతో అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. సమంత కూడా ప్రస్తుతం ఈ విషయాన్ని గురించి తెలుసుకుని ఎలా రెస్పాండ్ అవ్వాలా అని మరి ఆలోచిస్తూ తనకి